రుణాలపై వడ్డీ రేట్లు యథాతథమట. ఎవరు? ఆర్బీఐ చెప్తారు. ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా చెప్తున్నాడు. రెపో రేటు 5.25% మాత్రమే పరిమితం. సైబర్ ఫ్రాడ్ బాధితులకు పరిహారం 25,000 వరకు అందించాలని ఆర్బీఐ ప్రతిపాదన. త్వరలోనే మార్గదర్శకాలు జారీ అంటూ చూస్తున్నాం. సో సైబర్ ఫ్రాడ్ బాధితులకు పరిహారం అంటూ చూస్తున్నాం. సో దీనిపైన ఖచ్చితంగా ఆర్బీఐ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కనబడతా ఉంది. దేశవ్యాప్తంగా ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రతిపాదన చేసింది. చిన్న మొత్తాల్లో జరిగే మోసాలకు సంబంధించి బాధితులకు పరిహారం అందించాలని ఎంపీసీ మీటింగ్ లో ప్రపోజ్ చేసింది. వారు నష్టపోయినటువంటి దానిలో 80% మొత్తం లేదా 25,000 ఏది తక్కువైతే అది వర్తిస్తుంది అందించాలని ప్రత్యేక ఫ్రేమ్వర్క్ ను ప్రతిపాదించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు జారీ అవుతాయని వివరించారు. ఆర్బీఐ డేటా ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 29,080 మోసాలు, దాదాపు 1,457 కోట్ల నష్టాలు నమోదయ్యాయి. ఆ తర్వాత 2024-25 ఆర్థిక సంవత్సరంలో కార్డ్ ఇంటర్నెట్ ఆధారిత లావాదేవీలకు సంబంధించి 13,469 మోసాల కేసులు నమోదయ్యాయి. వీటి వల్ల 520 కోట్ల నష్టం జరిగింది. అంటే ఎవరైతే చిన్న మొత్తాల్లో సైబర్ ఫ్రాడ్ గురైన వాళ్ళు ఉంటారో వాళ్ళకి 25,000 రూపాయల పారితోషికం ఇవ్వాలని చెప్పేసి ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ఈ పరిహారం జీవితకాలంలో ఒక్కసారి మాత్రం వస్తుంది, ఏడాదికి ఒకసారి కాదు. వినియోగదారులు అప్రమత్తంగా ఉండడానికి పదే తప్పులు చేయకుండా నిలువరించడానికే ఈ పరిమితి. సో గరిష్ట పరిహారం 25,000 ఇస్తారు. చెల్లించాల్సిన మొత్తంలో నష్టంలో 85% లేదా 25,000 ఈ రెండింటిలో ఏది తక్కువ దాని పరిగణలోకి తీసుకుంటారు. ఉదాహరణకు నష్టం 50,000 అయితే 80% అంటే 42,500 అవుతుంది. కానీ ఆర్బీఐ 25,000 మాత్రమే చెల్లిస్తుంది. అదే నష్టం 20,000 అయితే 80% అంటే 17,000. కాబట్టి పరిహారం 17,000 ఇస్తారట. సో అర్థమైంది కదా, గరిష్టంగా 25,000 ఇస్తారట. అంతా లెక్కలు వేసేసి ఆ క్యాలిక్యులేషన్ చేసేసి గరిష్టంగా ఏది ఎట్లయినా సరే 25,000 ఇచ్చి తీరుతారట ప్రతి ఒక్కరు కూడా. సో ఇది ఆర్బీఐ తీసుకున్నటువంటి పరిస్థితి.